నిలబడి ఉన్నారు. పెద్దలు కూడా వరుధిని నవరాత్రుల సంభాషణ పరిమితంగా రాసి మైనల్లాగా ఎటులాగితే అటు అర్థం వచ్చే విధంగా అనేక అర్థాలు వచ్చే విధంగా ఆయన రాసి ఈ వస్తువుని రాసి అని చెప్తున్నాడు. చిక్కన మించిన వాడు కాదు, చిక్కన వరవాళ్ళు పోయేవాడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. అటువంటి వాళ్ళలో ఈ రాజుగారు కూడా నాకు ఇచ్చిన అవకాశం ఇప్పటికీ ఏం చెప్తున్నాను కనుక నేను ఇంకా మాట్లాడితే భాగ్యం ఉండదు కాబట్టి థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రీమతి సౌభాగ్యలక్ష్మి గారు. ఐదు నిమిషాలే చెప్పారు. సారి గురించి బాబు గారు చెప్పారు. నేను వారు రాసినటువంటి దాని గురించి సింపుల్గా కొంచెం 5 నిమిషాలలో చెప్తాను. ఇద్దరి పేర్లలో కృష్ణుడి గురించి ఉంది. మధుసూదన అంటే కృష్ణుడు, ఆది శ్యామకృష్ణ అంటే కూడా కృష్ణుడు. మధు అంటే తీయనటువంటిది. ఆయన మధురంగా తీయగా నొప్పించకుండా, అన్నిల నొప్పించకుండా మాట్లాడడంలో మరి కృష్ణ శబ్దంలో నా శబ్దము ఆనందాన్ని ఇస్తుంది. ఇద్దరు ఆనందంగా మంచిగా అందరితో సరదాగా పట్టుకోలుగా మాట్లాడతారు. వారు ఆదర్శ దంపతులు. వాక్యం ఎట్లా ఉండాలంటే రసాత్మకం వాక్యం. ఏ వాక్యం చెప్పినా రసాత్మకంగా ఉండాలి. ఈయన యొక్క కవిత్వంలో ఈ పాటల్లో అవన్నీ మనకి కనిపిస్తుంటాయి. ఆపాద గోపాలం అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఆనందపడేలా రచన సాగింది. వీరి గేయాల్లో అభ్యుదయము, భజన, భావకవిత లేక మేళవింపుగా ఉన్నటువంటి గేయాలు మనకి ఇవన్నీ ఈ చదివినప్పుడు తెలుస్తుంది. ఈయన తాత ముత్తాతల పరిచయంతో ప్రారంభించారు. మనవడితో కలిసి ఉన్నటువంటి అనుభవాలను ఫోటోల ద్వారా చూపించారు. మనకి ఆడియో లేని వీడియో అని వచ్చేవాడు. వాటి 2 ఉదాహరణలు చదువుతాను. వ్యాధి వచ్చాక వైద్యం కన్నా రాకుండా జాగ్రత్త మేము అని అపజయం విజయానికి తొలిపెట్టు అంత్యప్రాసంగా ఉంది. ప్రతి కవిత్వం అంటే ఎట్లా ఉండాలంటే ప్రయోజనాత్మకంగా ఉండాలి. ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి మంచితనాన్ని, మంచి మాటని జోడించి రాశారు. జట్టు ఆటలతోనే కలిసి పడుతున్నాను, ఆటలలో ఆనందం. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా జట్టు ఆటలు లేవు. సెల్లులోను కంప్యూటర్లోనూ ఒక్కడే కూర్చొని 10 మందితో జీవం లేని వాటితో ఆడుకుంటాం. అట్లా కాదు అని మనకి స్ఫురిస్తున్నాయి ఆ మాటలు. అంటే చిన్న దాంట్లో పెద్ద అర్థాన్ని స్ఫురించేలా రాశారు. వాటిని మెచ్చుకుంటాం కాదు, నిజంగానే మనకి భావం స్ఫురిస్తుందని చెప్తున్నాను. మన బాల్యాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది ఈ పుస్తకం చదివినప్పుడు. ఉంటాయి మామూలు మాటలే, వ్యవహారిక మాటలే ఉన్నాయి. కానీ మన బాల్యంలోని అనుభవాలు మనం చదువుతుంటే అక్కడక్కడ జ్ఞాపకం వస్తాయి. అలవాట్లు కూడా తెలుసుకుంటే జ్ఞాపకం వస్తుంది. ఉయ్యాల దంపాల పాట, అట్లా అడ్డగడ్డి, సంక్రాంతి ఇవన్నీ ఉదాహరణ కనిపిస్తుంది. గంగిరెద్దు బొమ్మ టౌన్లో గంగిరెద్దులే కనిపించట్ల. ఆ బొమ్మల ద్వారా మన గంగిరెద్దులు ఇట్లా ఉంటాయని మిగిలిన పిల్లలకి తెలుసు. కొంతమందికి తెలవచ్చు కానీ మిగిలిన వాళ్ళకి చెట్ల గురించి అంటే చెట్ల రక్షణ గురించి పాటల ద్వారా అని చెప్పారు. ఇంకా అన్ని విషయాలు దీంట్లో టచ్ చేశారు. చదువు గురించి కూడా పిల్లలు ఇప్పుడు ప్రాజెక్ట్ పనులతో మనకు అనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా పిల్లలు చేయకపోతే పెద్దలు చేయలేదు. ప్రాజెక్టుల పనులు, పలకరింతలు, కలతలేని నిద్ర, కళలు లేని నిద్ర. ఎప్పుడు కలతంతోనే నిద్రపోవడం. హోంవర్క్ అయిందా, ప్రాజెక్ట్ వర్క్ అయిందా అని ఇట్లా చదువు గురించి విమర్శించారు. అరచేతిలో ప్రపంచం, రేఖాంశాలు, అక్షాంశాలు శోధించి తెలుసుకోవాలి. విద్యార్థులకి తెలుస్తున్నది. శోధించి ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. అక్షాంశాలు, రేఖాంశాలే కాదు అని పిల్లలు కూడా, ఇది పుస్తకం పిల్లలు కూడా చదువుకుంటానికి తగినట్టుగా ఉంది, పాడుకుంటానికి తగినట్టుగా కూడా ఉంది. బడి అంటే అమ్మ గుడి, చదువుల గుడి. నమస్కారం. నమస్కారం. ముందుగా మధుసూదన్ రావు గారు రాసిన ఆనంద నందివర్ధనాలు అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. అందుకు వారిని అభినందిస్తున్నారు. మొట్టమొదట ఆనంద నందివర్ధనాలు అనే టైటిల్లోనే
ఒక ప్రత్యేకత ఉంది. నందివర్ధనం పువ్వులు తెల్లగా, తెలుపు స్వచ్ఛతకి గుర్తు. ఈ ఆనందం అనేది కూడా మనవరాలకి తాతకి మధ్య ఉండే ఆనందం కూడా స్వచ్ఛమైంది, తెల్లగా ఉండేది, అందులో కల్పటం ఉండదు అనే ఉద్దేశంతో చక్కని టైటిల్ని ఎత్తడం జరిగింది. తర్వాత ఫోటోలు పెట్టారు. తల్లిదండ్రుల ఫోటోలు, తాతమ్మ తాతలు, నానమ్మ అమ్మమ్మలు. తర్వాత ఆ తరంలో వాళ్ళు తిరిగి పెద్ద అయిన తర్వాత తరాలంటే ఇప్పుడు మనవలు మనవరాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి వీలుగా ఫోటోలు కూడా చూడడం ద్వారా వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోవడం జరుగుతుంది. మన తాత ముత్తాతల నాటి ఫోటోలు చాలామంది తీసారు, లేకపోతే మరి ఇప్పుడు ఈనాటి కాలంలో వారి ఆకాంక్ష ఏంటంటే రామకృష్ణ గారు ముందు మాట రాస్తూ తాతగానే కాదు ముత్తాతగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇలాంటి కవితలు గేయాలు రాయాలని ఆకాంక్షించారు. నేను కూడా అదే ఆకాంక్షిస్తూ మరోసారి రాజు గారికి అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్యే గారి యొక్క పుస్తక హెచ్ఎంల జిల్లా కార్యదర్శి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్ రాజేశ్వరరావు గారిని మధుసూదన్ రాజు గారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. ఈ సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకొని రకరకాల బేసులో పిల్లలకి ఎంత మాత్రం ఏ రకంగా బోధించాలి అనేది ఎప్పుడు అహర్నిశలు నిర్మిస్తూ వాళ్ళ గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు సాహిత్యం మీద ఈ పిల్లలు ఏ విధంగా చదివితే ఎట్లా ప్రయోజకులు గురించి నేర్పినట్లయితే తప్పకుండా ఈ సమాజం అనేది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూస్తే వాట్సాప్లు కానీ లేకపోతే ఫేస్బుక్లు కానీ వాటికి దూరంగా ఉంచి ఈ మోరల్ వాల్యూస్ గురించి పిల్లలకు నేర్పినట్లయితే తప్పకుండా మంచిగా ఈ వాల్యూస్తో పెరిగినట్లయితే ఈ దేశానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది అనేది అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎప్పుడైతే ప్రేమానురాగాలతో మరి పిల్లలు పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన మరి పెద్దగా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చైతన్య మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి మంట ఆరోగ్యం గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ముందుగా మరి రచయితలు మధుసూదన్ వారిని ఎంతో అభినందనలు. వారికి మహిళా తరఫున చేయాలని అనుకున్నాను, కానీ ముసలిమ్మ యువలు ఎక్కువలు చేతులే అన్నారు. ఎంతో సౌమ్యులు, వారి హృదయం కూడా అంతే శాంతివంతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ పుస్తకం చూసిన వెంటనే నాకు ఒక్కటి గుర్తులు మా పెద్దబాబు చిలకసారి డాక్టర్ సత్యం ఎంఎస్ అవ్వాలి అనుకున్నాను. అదేవిధంగా డాక్టర్ దయానంద్ ఎండి అనుకున్నాను, ఆయన కూడా డాక్టరే అవ్వాలని అనుకున్నాను. ఎందుకు అంటే అప్పుడు మేము పెద్ద డాక్టర్లం కాదు, మామూలు డాక్టర్. మేము చెయ్యండి ఎన్నో చేస్తారు వీళ్ళు నా బిడ్డలు అని ఎప్పుడు అనుకున్నాను. ఒక సంవత్సరం పెద్ద బాబు, తర్వాత వీడు 3 నెలలు బాబు. నాకు అన్నప్పుడు ఎందుకంటే మన పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించగలం, ఏది మిగలదు. కనుక మానవులని గ్రహించగలేదు, ఇది శాశ్వతమని అనుకు మనుషుల్ని అవి వెలిగించే. ఈరోజు మనకి విశ్లేషణ విద్యార్థులైన జనార్దన్ రెడ్డి గారికి, గురుతులు శాసి గారికి మరియు వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖులకు మీ అందరికీ నా నమస్కారాలు. మధుసూదన్ రాజు గారు ఈరోజు రాసిన ఈ పుస్తకం నా ఉద్దేశం అయితే పిల్లలకానికి ముందు తల్లిదండ్రులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చిన్నవయ్యి ఏక కుటుంబాలైనవి. ఈ ఏక కుటుంబాల్లో ఉన్న మనకి ఈ ఉమ్మడితనం గురించి, చిన్నతనంలో ఉన్న గత స్మృతుల గురించి సవివరంగా నాకు మేడం గారు అన్నట్టు
ప్రతి ఒక్కరూ కూడా మనకున్న గ్రామాల్లో ఉన్న ప్రతి పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులందరికీ కూడా దీన్ని అందజేసి దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయాల్సిన ప్రయత్నం ఉంది. మధుసూదన్ గారికి రాష్ట్రపతి అవార్డు వారికి ఇచ్చినందువల్ల మన ప్రాంతానికి చాలా గౌరవం లభించింది. అదేవిధంగా ఇప్పుడు మనకి రాజుగారు మనకు బాధ్యత ఎంతైనా ముందు పుస్తకాలు తయారు చేసి మనకు అందించినందుకు మనకి ధన్యవాదాలు. ముందు కూడా సమాజ విలువల్ని మనుషుల విలువల్ని తెలియజేస్తూ మనకి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి ఆశిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుని ప్రసాదించాలని చెప్పి నిర్వహించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమ అధ్యక్షుడు చెంచిరెడ్డి గారు, ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గారు జనార్దన్ రెడ్డి గారు, అలానే పెద్దలు అందరికీ గురుతుల్యులు మార్గదర్శకులు చెక్కూరి కాశయ్య గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైన పెద్దలకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు సమాజంలో మానవీయ విలువలు, మానవత్వ విలువలు, కుటుంబ బాంధవ్యాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్న తరుణంలో మధుసూదన్ రాజు గారు మంచి ప్రయత్నం చేసి అందరికీ అన్ని కుటుంబాల్లో ప్రతి ఇంటికి పనిపించేటటువంటి వారందరికీ ఉపయోగపడేటటువంటి వారి పిల్లల్ని వారి మనవళ్ళని మనవరాల్ని గుర్తు చేసుకునేటటువంటి ఒక వరవడిని సృష్టించినటువంటి అందరికీ అందించినటువంటి మధుసూదన్ రాజు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను నిర్వహించినటువంటి దినవారికి గురుజ్యోతి వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి పౌరులు, అదేవిధంగా వివిధ వర్గాల అందరికీ జనరల్గా మధుసూదన్ రాజు గారు మృదు స్వభావం, ప్రశాంతంగా ఉంటాడు. కవి మా పాఠశాలకు సంబంధించిన కవిత్వాలే రాస్తాడనుకునేటటువంటి భావన ఉండేది. ఈ పుస్తకం బాగుంది, చిన్న పుస్తకం, ఇది టీ బ్రేక్ టైప్, మొత్తం 10 నిమిషాల్లో చదవడం అయిపోయింది. మీ పుస్తకం చదివాక మా తాతలు గుర్తుకొచ్చారు. వాళ్ళు ఇదే ఫీలింగ్ వాళ్ళలో ఉండేదేమో, వాళ్ళకి అక్షర జ్ఞానం లేకపోవటం, లేకపోతే అక్షరాన్ని కూర్చటం రాలేదేమో, కానీ వాళ్ళని మాత్రం మీరు ఖచ్చితంగా మాకు గుర్తు చేశారు. చాలా సంవత్సరాలైంది వాళ్ళని మర్చిపోయి. ఖచ్చితంగా మా అమ్మమ్మ, మా తాతయ్య గారిని మా కళ్ళ ముందు నిల్చోబెట్టినందుకు మీకు నమస్కారాలు. కవుల గొప్పతనం అదే, కవులకు ఉన్న గొప్పతనం అదే. తెలంగాణ ఉద్యమం మొదలుకొని, స్వతంత్ర సంగ్రామ ఉద్యమం మొదలుకొని నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఇన్స్పిరేషన్ ఎవరి నుండి అయినా లభించిందంటే, ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించింది ఏదైనా ఉంటే అది కవితే. కానీ పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తేనే ఇబ్బంది అవుతుంది. నేను కవి సమ్మేళనానికి ఒక పుస్తకం ఇస్తున్నారు, ఆ పుస్తకం చదివేపాటికి 2 రోజులు పట్టే పరిస్థితి ఉంది. సో దాన్ని కూడా కొంచెం సింప్లిఫై చేసి రాస్తే బాగుంటుంది. ఈ మధ్య మన బొబ్బిలి జోసెఫ్ గారు రాసిన ఒక బుక్ ఎక్స్ట్రాడినరీ ఉంది. కవులు మారుతున్న సమాజాన్ని బట్టి తమ యొక్క ఆలోచన విధానాన్ని, అంటే ఆ పెద్ద పెద్ద వ్యాసాల రూపంలో కాకుండా చిన్న చిన్నగా రాస్తే ఎక్కువ మంది ఆస్వాదిస్తారు. వాళ్ళలో కూడా ఒక కవి పుట్టుకొస్తాడు. ఈ కవిత్వం చూస్తే నేను కూడా రాసుకుని ఉంచుకుంటే మంచిది. అంటే మీరు మీ మనవలు మనవరాల మీద రాస్తే, నేను మా తాత ముత్తాతల గురించి రాస్తే బాగుంటుంది. నేను ఎవరి ఒళ్ళోనైతే ఆడి పాడాను, రాయడానికి ఈజీగా ఉంది, చిన్న చిన్న కూర్పులే ఉన్నాయి అనేటువంటి ఆలోచన. కాబట్టి ఏదైనా కూడా హార్ట్ టచింగ్, ఒక రిలేషను, ఒక ఈ మారుతున్నటువంటి సమాజంలో వాట్సాప్, ఫేస్బుక్లు, ఎలక్ట్రానిక్ మీడియా, వీటి గురించే తప్ప అమ్మమ్మ తాతయ్య ఇళ్ళకి వెళ్దాం, లేకపోతే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి టైం గడుపుతాము అని ఆలోచన లేని వాళ్ళకి మాత్రం ఈ పుస్తకం మాత్రం ఖచ్చితంగా ఆలోచన కలిగిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి కూర్పు చేశారు. చక్కటి పుస్తకాన్ని సమాజానికి అందించాలని తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చినది అందరికీ దగ్గర నమస్కారాలు ముగిస్తున్నాను. నమస్కారం. ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు నిర్వహిస్తున్న అందరూ ముసుకోవడం కలుపుతాం. అట్లాగే కొంచెం వేళ అవసరమైన పుస్తకం అయితే అందుకని వీళ్ళే కూర్చొని ఉన్నారు. రెండోది మధ్యతరం వరకు
ఎప్పుడు కౌరులో చెప్పగలిగే శక్తి నాకు లేదు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సత్సలు మాత్రం జిల్లా సాహిత్య కేంద్రంగా ఉంది అనడంలో అతిశయోక్తిగా సాహిత్య కేంద్రంగా మారడంలో ఒక ముఖ్య పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఈ మధుసూదన్ రాజు గారు. సరే, ఆయనకి రాష్ట్రపతి ఇచ్చాడు, నేను విశ్వనాథ్ గారికి ఇచ్చాడు. మొత్తానికి కాకతీయంగా సభని వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం మనం. మొత్తానికి అయితే పుస్తకం చూసినప్పుడు నాకు వచ్చిన ఒక్క చిన్న అనుమానం, నంది వర్ధనమా వర్ధనమా. నేను ఎంతకాలం పుస్తకాలు చదువుకుంది వర్ధనం అనేది, వర్ధిల్లడమే. ఎక్కడ చూసినా వర్ధనం అనేది ఉంది. అది దాన్ని ఒకసారి క్లారిఫై చేయవలసిందిగా కవుల్ని కోరుతూ. సరే, రాజుకి పట్టుకున్న దాహం జీవితకాల దాహం, ఇది కవిత్వం తీరిన దాహం అని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఆయన అనుభవించాల్సిందే. మనకి ఇష్టమైనా లేకపోయినా మనం కూడా దాన్ని అంగీకరించాల్సిందే. సరే, ఇష్టం కాకపోవడానికి ఏం లేదు, కాకపోతే అవుట్డేట్ అయిపోతున్నాము. అప్డేట్ కావాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. నేను ఎక్కువైతే మాట్లాడిన పెద్దలు చాలా మంది ఉన్నారు, కానీ పుస్తకంలో కోర్టు వజ్రాన్ని ఒకటి చూపించాడు. పుస్తకం అయితే మాత్రం ఉపయోగించుకునే వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు వజ్రమే. అందుకు మనస్ఫూర్తిగా రాజు గారిని అభినందిస్తూ, ఆయన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరూ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పుస్తకం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉపయోగించుకుంటారో కాలం నిర్ణయించాలి, కానీ వాళ్ళకైతే మాత్రం ఒక మధుర తృప్తిగా మిగిలిపోయే అవకాశాన్ని కల్పించారు. వారందరికీ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సార్. వెంకటరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పూజ్యులు చేకూరి కాశయ్య గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, మహిళా మనులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆనందం నుండి వర్ధన పుస్తకం రచయిత మధుసూదన్ రాజు గారి గురించి నేను ఎక్కువగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ చిరపరిచితులు. 17 సంవత్సరాల నుంచి తక్కుపల్లి గ్రామంలో ఉండి అన్ని రంగాల్లో, ఇటు సాహిత్య రంగమే కాకుండా అటు నాటకాలు కానివ్వండి, ఇటు ఇండైరెక్ట్గా రాజకీయాలలో కూడా, అంటే మన ఖమ్మం జిల్లా సాధింపు విషయంలో ఆయన చేసిన కృషి అవిరళమని చెప్పక తప్పదు. అన్నిటికన్నా ఈ పుస్తకంలో రాసిన దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తే, రోజు రోజుకి పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలను జీరో చేయాలనే ఆశయం ఆయనలో స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మానవతా సంబంధాలు, మానవతా విలువలు, ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇవాళ ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఉన్న రిలేషను గతంలో ఉన్నట్లు ఉందా లేదా అనేది ప్రస్ఫుటంగా వాస్తవాలు మాట్లాడుకుంటే తరిగిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరించడం కోసమే ఈ పుస్తకం రాశారని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీ ఆటపల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చేకూరి కాశయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి అగ్రశ్రేణులందరికీ, మరియు నా ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే అంత కంప్యూటర్ యుగం 2020 రిజల్ట్ అని మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఒక 3 తరాలని పరిచయం చేసినటువంటి ఇట్లాంటి పుస్తకాలు ఇంకా మున్ముందు రావాలని, దానికి ఆదిలోనే ప్రారంభించినటువంటి మధుసూదన్ రాజు గారికి జేఈసీ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానివ్వండి, జిల్లా సాధనలో కానివ్వండి, ఇక్కడ స్థానికంగా సంబంధించినటువంటి వాటిలో మొత్తం సాహిత్యాన్ని తనదైన శైలిలో అందించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనాథ సాహిత్య అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ పుస్తకాన్ని రచించిన మధుసూదన్ రాజు గారికి చాలా గొప్ప పుస్తకాన్ని మంచి మనసుకొని తయారు చేశారు. ఒక జీవిత చక్రాన్ని మనందరికీ అందించారు. ఈ జీవిత చక్రాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడమే మన బాధ్యత. వేదిక మీద పెద్దలందరూ కాశీ గారు ఎక్కడ గెలిచినా వస్తూ ఉంటారు, వారి మాటలు వినాలి. ఇక మీరంతా ఏం మాట్లాడినా మా కృష్ణమోహన్ సార్ మాటకి 4-3 మాటలు మాట్లాడినా అందరికీ సంబంధించిన అంశాలు అవి. ఇక అప్పరాగాల గురించి మాట్లాడటం కన్నా, ఎందుకని అప్పరాగాలు చూస్తూ ఉంటే సత్యంగా గుర్తొస్తూ ఉంటారు.
అదే 86, 89లో ప్రభారాలు కనీసం ఎంత బిజీగా ఉండేవాడు మామూలు విషయం కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ సొంత కార్యక్రమంగా భావించి వేదిక మీదకి రావడం, మరి సాహిత్యపరంగా కూడా మంచి సమాజాన్ని నిర్మించాలంటే మంచి వ్యక్తులు అవసరం. కానీ మంచి సమాజ నిర్మాతలు మాత్రం వసుంధరావు లాంటి ఉపాధ్యాయుడు అవసరమే. వారి రాష్ట్రపతి అవార్డుకి ఉత్సవానికి కూడా మేము రావడం జరిగింది. అంత మంచి ఉపాధ్యాయుడు మా ఉపాధ్యాయ వర్గానికి చెందిన వ్యక్తి కావడం మేమంతా గర్విస్తా ఉన్నాం. సమాజానికి మంచి ఉపాధ్యాయుడు ఎంత అవసరమో వారు పుస్తకం ద్వారా చూపించారు. అదంతా కూడా మనం కనీసం పాటించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం కల్పించిన వేదిక జనార్దన్ రెడ్డి గారు, సోదరులారా, సోదరీమణులారా, చాలా సంతోషం కలిగింది. వస్తున్నారు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాకు వారి నాన్నగారు సత్యనారాయణరాజు గారు, వారి అమ్మగారు నాకు గుర్తొచ్చారు. నేను కొత్తగూడెంలో 1960 నుంచి 64 దాకా ఎస్సీలో